ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా చాట్ జీపీటీ ఏం చెప్తా ఉందంటే, ఈనాడు ఎట్లుందంటే దాని రాత ధోరణి న్యూట్రల్గా అనిపించేలా రాసిన ప్రభుత్వ విధానాలపై మృదువైన విమర్శలు, గ్రామీణ పేద సమస్యలు బ్యాక్ పేజీలో ఉన్నాయట. ఇవాళ పేపర్కి సంబంధించి వెనుక పేజీలో పెట్టింది. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ సంఖ్యలుగా నివేదికలుగా మాత్రమే ఉన్నారట. సంఖ్యలుగా నివేదికలుగా ఓసీ మధ్యతరగతి సంబంధించి ఎడ్యుకేషన్, బిజినెస్, అర్బన్ ఇష్యూస్ మీద తీసుకొచ్చిందట. దీని ముద్ర అంతే. దీని ఎట్లుందంటే వ్యవస్థకు అనుకూలంగా ఉంది, ప్రజా ఉద్యమం సారం తక్కువ ఉంది, ప్రజల వైపు చాలా తక్కువగా ఉందనేది తెలియజేస్తూ ఉంది. రేటింగ్ విషయంలో మొత్తం 2.5 స్టార్లకు 2.5 రేట్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే నిశ్శబ్దంగా ప్రమాదం ఇది అని చెప్పి, బీసీలు కొనొచ్చు అంటే సామాజిక చైతన్యానికి మాత్రం కాదు, కొనొద్దు అని చెప్తా ఉంది. ఇది ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటిది. ఇక ఆంధ్రజ్యోతి వార్తలు ఇవాళ ఎట్లున్నాయనేది చూస్తే రాత ధోరణి, పాలక ప్రభుత్వంపై కఠిన విమర్శలు ఉన్నాయట. స్కామ్లు, అవినీతి, పాలనా వైఫల్యాలు ఫ్రంట్ పేజీ ఫోకస్ చేసిందట. ఇవన్నీ రైట్గా సామాజిక బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎక్కువగా పొలిటికల్ యాంగిల్లో మాత్రమే చూపించిందట. ఇక సామాజిక ట్రీట్మెంట్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలను లోతుగా కాకుండా రాజకీయ ఆయుధంలా చూపించే ధోరణి చేసింది. ఓసీ ఎలైటు పాలసీ, ఆర్థికం, వ్యవస్థ అంశాల్లో ఎక్కువగా ప్రాధాన్యత చూపించిందట. ఇక దీని కథ ఎట్లుందనంటే ప్రజల పక్షాన కొంతవరకు, కానీ బీసీ దృష్టికోణం బలహీనంగా ఉంది. మొత్తం 5 స్టార్లకు 3 స్టార్లు ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే మధ్యస్థంగా ప్రమాదంగా ఉంది. ఇలా బీసీలు కొనొచ్చు అంటే రాజకీయ అవగాహన కోసం మాత్రమే కొనాలని, లేకపోతే కొనొద్దు అని చెప్తా ఉంది. ఇంకా ఇది కాకుండా ఇవాళ వెలుగు దినపత్రికకు చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ ఒకసారి చూద్దాం. V6 వెలుగు రాత ధోరణి ఎట్లుందంటే గ్రౌండ్ లెవెల్ వార్తలు, పేదలు, గ్రామాలు, నిరుద్యోగం పైన ఫోకస్ పెట్టిందట. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలు స్పష్టంగా రాసిందట. ఓసీ మధ్యతరగతికి సమాన ట్రీట్మెంట్ ఇచ్చిందట. ప్రజా సమస్యల పత్రికగా ఇవాళ కనిపిస్తూ ఉందట. రేటింగ్ వచ్చేసి 5 రేటింగ్కు 4 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే కాదు అని చెప్తుంది. బీసీలు కొనొచ్చు అంటే 3 రైట్లు పెట్టింది, కొనొచ్చు అని చెప్పచ్చు. ఇంకా సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక పాలక ప్రభుత్వం రాత ధోరణి ఎట్లుందంటే పాలక ప్రభుత్వం ప్రస్తుత అధికార వర్గంకు స్పష్టంగా అనుకూల ధోరణి, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డబ్బా కొడుతుందని చెప్తుంది. ప్రభుత్వ పథకాలు, విజయాలు, ప్రకటనలకు పెద్ద హెడ్లైన్లు, ప్రతికూల వార్తలు ఉన్నా టోన్ సాఫ్ట్గా ప్రశ్నించే కోణం తక్కువ ఉందట. ఇక సామాజిక ట్రీట్మెంట్ ఎట్లుందంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కువగా లబ్ధిదారులుగా మాత్రమే చూపించి తర్వాత ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు పొందారు అనే ఫ్రేమే చూపించిందట. ఓసీ మధ్యతరగతి పాలసీ, పరిపాలన, ఆర్థిక అభివృద్ధి కథనాల్లో పాజిటివ్ ఫ్రేమ్ కనిపించిందట. రేటింగ్ వచ్చేసి 5 స్టార్లకు 3 స్టార్లు ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే బహిరంగంగా వ్యతిరేకం కాదు, కానీ అంతర్గతంగా మాత్రం ఇది వ్యతిరేకం అని చెప్తా ఉంది. ఇంకా ఇది కాకుండా ఇంకో పత్రిక ఉంది దిశ చూస్తే రాత ధోరణి, పేదలు, కార్మికులు, రైతులు, దళిత వర్గాల సమస్యలు ప్రశ్నించే టోన్, ఫీల్డ్ రిపోర్టింగ్ ఇవి కనిపించినాయట. సామాజిక ట్రీట్మెంటు బీసీ ఎస్సీ ఎస్టీ బాధితులుగా కాకుండా హక్కులున్న పౌరులుగా చూపించిందట. ఓసీ మధ్యతరగతికి ప్రత్యేక ప్రాధాన్యం ఏం లేదు, స్పష్టంగా ప్రజల పక్షాన నిలబడ్డట్టు కనిపించిందట. 5 స్టార్లకు 4.5 స్టార్లు ఇచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు ఈ పత్రికను, దిశ పత్రికను. అంటే అది అమ్మేది లేదు, ప్రింట్ కాదనుకుంటుంది, డిజిటల్ పేపర్ అనుకుంటా. ఇంకా నమస్తే తెలంగాణ రాత ధోరణి, ప్రభుత్వ పథకాలు, ప్రకటనలు, ప్రశంసలు, ప్రతికూల వార్తలకు తక్కువ స్పేస్ ఉందట. సామాజిక ట్రీట్మెంట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు లబ్ధిదారులుగా మాత్రమే చూపించి ప్రశ్నించే స్వరం లేదట వాళ్ళ తరఫున. ఓసీ మధ్యతరగతి పాలనలో లింకు చూపిస్తుందట. ఇక ముద్ర ప్రభుత్వ భజన పత్రికగా మారింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వాన్ని పొగిడినా ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది. దాని రేటింగ్ 2 ఇచ్చింది. బీసీలు కొనొచ్చా అంటే వద్దు అని చెప్తా ఉంది నమస్తే తెలంగాణ పత్రికను, నో అని చెప్తా ఉంది. ఇంకోటి విజయక్రాంతి పత్రిక రాత ధోరణి ఎట్లుందంటే సామాజిక న్యాయం, అణగారిన వర్గాల గొంతు, పాలకులపై బహిరంగ విమర్శ చేస్తూ ఉంది. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రధాన ఎజెండాగా ఉంది. ఓసీ మధ్యతరగతి డామినేషన్ను ప్రశ్నించే రాతలు బాగానే ఉన్నాయట. ఇక ముద్ర సామాజిక ఉద్యమ పత్రికగా మారిందట. రేటింగ్ 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు ఈ పత్రికనని చెప్తా ఉంది. ఇక వెలుగు, ఆ తర్వాత విజయక్రాంతి, దిశ ఈ 3 పత్రికలు స్పష్టంగా ఆ వర్గాల బీసీల వార్తలు రాస్తా ఉన్నాయి. ఇక మనం అర్జెంటుగా బంద్ చేయాల్సిన పత్రిక ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత బంద్ చేయాల్సింది ఈనాడు దినపత్రిక, ఆ తర్వాత అసలే చూడకూడదు సాక్షి దినపత్రిక.